ప్రారంభం చేసుకుంటాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. వారిని వీడియోతో రావడానికి ఆహ్వానిస్తున్నాము. దక్షిణార్థం. జై శ్రీమన్నారాయణ. కాషాయాంబరశోభితం మధురమాధ్వీరస్య వాగ్వైభవం కారుణ్యాంచితలోచనం చిదచిదీశజ్ఞాననిర్వాహకం కారుణ్యాంచితలోచనం చిదచిదీశజ్ఞాననిర్వాహకం వైకుంఠాంగ్రిజలేజయుగ్మ సతతధ్యానైకనిష్ఠామతిం వందేహం యతిలోకశేఖరమిమం రామానుజార్యం సదా. యస్యా భాతిలసచ్చికా మకుటవత్ శీర్షే స్థితా శోభితా తత్వోద్దీపితదండయేవ నృపతిః శ్రీరాజదండాయతే ఫాలోద్భాసితపుండ్రయేవ సకలాధీశార్హసి చిహ్నాయితః సోయం వై వితనోతు సద్యతి నృపః శ్రేయాంసి భూయాంసి నః. రామానుజేతి చతురాక్షరకాలమేఘః రామానుజేతి చతురాక్షరకాలమేఘః సంయం నివారయతి సంసృతివహ్నిబాధాం రామానుజేతి చతురాక్షరపద్మబంధుః సమ్యక్ సుపోషయతి మోక్షపదాఖ్యసస్యం. జయతు జయతు స్వామీ వేదతత్వప్రదీపః జయతు జయతు స్వామీ వేదతత్వప్రదీపః జయతు జయతు యోగీట్ లక్ష్మణార్యో మునీంద్రః జయతు జయతు శ్రీభృద్దివ్యలీలాసమగ్రః జయతు జయతు భూదృత్ దాసరామానుజోయం. నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యాః కచవిలులితైః కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యాః శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకలజననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీవిష్ణుచిత్తో మహాన్ భ్రాతా చేత్ యతిశేఖరః ప్రియతమః శ్రీరంగధామా యది. జ్ఞాతారస్తనయాః త్వదుక్తిసరసస్తన్యేన సంవర్ధితాః జ్ఞాతారస్తనయాః త్వదుక్తిసరసస్తన్యేన సంవర్ధితాః. గోదాదేవి కథం త్వమన్యసులభా సాధారణా శ్రీరసీ. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాం ఉదారాం స్తుమః. ఆకూతస్య పరిష్క్రియాం అనుపమాం ఆసేచనం చక్షుషోః ఆనందస్య పరంపరాం అనుగుణాం ఆరామశైలేషితుః. తద్దోర్మధ్యకిరీటకోటిఘటితస్వోచ్ఛిష్టకస్తూరికా మాల్యామోదసమేధితత్మవిభవాం గోదాం ఉదారాం స్తుమః గోదాం ఉదారాం స్తుమః. ప్రియ భగవద్బంధువుల్లరా, ప్రకృష్టమైన వచనాలు వినాలని ప్రవచనం అనే నామధేయంతో
భగవన్నామ సంకీర్తనం, భాగవత కైంకర్యం, అలాగే ఆచార్యుల శ్రీసూక్తులు వినడం అనే 3 మహత్తరమైన కార్యక్రమాలను నిరాఘాటంగా చేస్తున్న ప్రవచనం.com సభ్యులందరికీ అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. మనం అత్యంత పవిత్రమైన ధనుర్మాసానికి ముంగిట్లో ఉన్నాం. గోదాదేవి లోకాన్ని ఉద్ధరించటం కోసం తాను ఆచరించి మనందరి చేత ఆచరింపచేసే ఒక మహనీయమైన వ్రతం. లోకంలో వ్యక్తులు అనేక రకాలుగా ఉంటారట. సంసారులు ఉంటారు. వీళ్ళ వల్ల ప్రయోజనం ఏముంది? వారికి ఏ ప్రయోజనం ఉండదు. వారి చుట్టూ ఉన్నవారికి, వారిని ఆశ్రయించి ఉన్నవారికి ఏ ప్రయోజనం లేదుట. అసంఖ్యాకంగా ఉంటారు సంసారులు. నిరంతరం ప్రాపంచికమైన బంధనాల్లోనే కూరుకొని పోతూ పదే అవే పనులు చేస్తూ ఉంటారు. వారికంటే ఒక మెట్టు గొప్పవారు మహర్షులండి అన్నారు. తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రాపంచికమైన బంధనాలు ఏవి అంటుకోకుండా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సామాన్యమైన సంసారుల కంటే ఋషులు కొంచెం గొప్పవారైతే ఆ ఋషుల కంటే ఆళ్వారులు గొప్పవారండి అన్నారు. ఎందుకని? వాళ్ళు భగవద్భక్తిలో ఈడుపడినవారు. సర్వకాల సర్వావస్థలలోనూ హృదయంలో పరమాత్మని నిలుపుకొని పరమాత్మ కైంకర్యాన్ని చెయ్యాలి అనే తపనతో ఉండేవారు. వీరు ఆళ్వారులు. ఈ ఆళ్వారులందరిలోనూ మళ్ళీ గోదాదేవి ఇంకా మహత్వపూర్ణమైనది. అందరి ధనము ఐశ్వర్యము గోదాదేవికి సంక్రమించిందట. లోకంలో చూడండి, ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికి 10 మంది సంతానం ఉంటే 10 మందిలో 9 మందికి అసలు సంతానమే లేకపోతే ఎవరో ఒక వ్యక్తికి, అందులో ఒకరికి అదృష్టవశాత్తు ఒక్కగానొక్క కుమార్తె పుడితే ఇంకా చూడండి ఎలా చూసుకుంటారు ఆ పిల్లని. అల్లారు ముద్దుగా పెంచుతారు. తమకు ఉన్న సర్వస్వాన్ని ఆ పిల్లకే పెడతారు. అలా ఆళ్వారులు ఎవ్వరికీ సంతానం లేదు. అందులో సంతానం లభించింది పెరియాళ్వారులకి. ఈ పెరియాళ్వారుల కంటే ఉత్కృష్టమైన గుణసంపద కలిగిన తల్లి ఆండాళ్. ఎందుకని? మిగిలిన వారందరూ కూడా తమ జ్ఞానము అనే సంపదని ఆండాళ్ తల్లికి ఇచ్చారు. అందువలన ఆండాళ్ లోకాన్ని ఉద్ధరించటం కోసం తాను ఉపక్రమించింది. అసలు ఆండాళ్ అంటే రక్షకురాలు అని అర్థం. ఆవిడ ఎందుకు రక్షకత్వ బాధ్యతను వహించవలసి వచ్చింది? ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు కదా. భగవంతుణ్ణి పొందాలి అనుకుంటే ఆ వ్రతాన్ని తాను మాత్రమే చేసుకుంటే సరిపోతుంది కదా. అందరి చేత చేయించడం దేనికి? గోదాదేవి తత్వంలోనూ ఆవిడ ఆలోచనల్లోనూ ఏదో గొప్ప ప్రయోజనం ఉంది అని మనకి తెలుస్తుంది. సాధారణంగా ఏ వ్రతం చేసినా చెయ్యకపోయినా ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని మాత్రం చెయ్యాలి అని పెద్దలు చెప్తారు. విదుహు కృష్ణం బ్రాహ్మణా తత్వతో ఏ తేషాం రాజన్ సర్వం యజ్ఞా సమాప్తా. ఎవరైతే బ్రహ్మణ్య దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఏ వ్రతము చేయక్కర్లేదు, ఏ యాగము చేయక్కర్లేదు. సమస్తమైన యాగాలు చేసిన ఫలితం శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే తెలుస్తుందని పెద్దలు చెప్పారు. అందువల్ల వ్రతాలు మానేద్దాం, యజ్ఞయాగాదులు మానేద్దాం. ఎన్ని మానేసినా సరే ఒక్క వ్రతం మాత్రం మీరు చేసి తీరవలసినదే. ఏమిటా వ్రతం అంటే ధనుర్మాస వ్రతం అన్నారు. గోదాదేవి మనకు అందించిన తిరుప్పావై వ్రతం అన్నారు. ఏమిటండి, ఏముంది అందులో? ఏ పని చేసినా సరే భగవంతుడు ప్రీతి చెందుతాడో చెందడో తెలియదు, కానీ తిరుప్పావై వ్రతాన్ని గనక చేస్తే శ్రీకృష్ణుడు ఆనందిస్తాడట. శ్రీకృష్ణుడికి ఆనందాన్ని కలిగించే వ్రతం కాబట్టి తిరుప్పావై వ్రతాన్ని మనమందరం చేయాలి. ఎన్ని అద్భుతాలు ఉన్నాయో గోదాదేవి పేరు తలుచుకుంటే, తిరుప్పావై వ్రతాన్ని మనం స్మరించినట్లయితే. ఎక్కడైనా ఒక మాలిక వనమాలికి ఇంకొక మాలని సమర్పించే అవకాశం ఉంటుందా అండి?
తానే ఒక మాల. ఆ మాల తనంతట తానుగా వెళ్ళి తాను ధరించిన మాలని వనమాలికి సమర్పించిందన్నారు. ఆ మాల ఎవరు అంటే కోదై అని పిలిచారు. గోదాదేవినే కోదై అని వ్యవహరిస్తారు. కోదై అంటే పూమాల. ఈ పూమాల ఎవరిది, ఎవరు కట్టారు? ఒక ఆయన ఉన్నాడు, మాలాకారుడు. ఆయన విష్ణుచిత్తుల వారు, పెరియాళ్వార్ అంటారు. పరమాత్మకే మంగళాశాసనం చేసిన మహనీయుడైన. అయ్యో స్వామి, నీకు దిష్టి తగులుతుందేమో, పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిన్నోళ్ మణివಣ್ణ అంటూ గరుడాళ్వారుల మీద తన గజారోహణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చిన పరమాత్మకే మంగళం పాడాడు కదా, అందుకని ఆయన్ని పెరియాళ్వారులు అన్నారు. అంతేకాదు భగవద్విభూతిని, భగవద్గుణ వైభవాన్ని అమితంగా పొందినటువంటి గోదాదేవికి కన్నతండ్రి ఆయన. ఆయన చేతుల్లో పువ్వులు, సుకుమారమైన పువ్వులన్నీ ఒక మాలగా ఎలా రూపొందుతాయో, పరమాత్మకి సమర్పించే మాలని తాను రచన చేస్తున్నప్పుడు ఆ పుష్పాలని ఎంత సుకుమారంగా చూసుకుంటాడో అంత సుకుమారంగా చూసుకున్నాడు గోదాదేవి అనే పూమాలని. ఆయన చేతుల్లో పెరిగింది మాలిక, ఆయన చేతుల్లో పెరిగింది ఈ పుత్రిక అనే ఒక మాలిక. ఈ మాలికే వెళ్ళి తాను ధరించిన మాలికని మళ్ళీ ఒక వనమాలికి సమర్పించిందండి. ఇది గోదాదేవి చరిత్ర. అసలు తిరుప్పావై వ్రతంలోనే ఇవ్వడం అనే ఒక గొప్ప కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది గోదాదేవి. సాధారణంగా మనకి పుచ్చుకోవడం బాగా ఇష్టం. ఎవరైనా ఇస్తే బాగుండు, అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వలేదే అని ఒక ఏడుపు. కానీ గోదాదేవి ఇవ్వడం మొదలు పెడదామండి. అది కూడా ఎలాంటిది ఇవ్వటం, ఆ పదార్థం ఎలాంటిదో, దానికి శక్తి ఉందో, సౌష్ఠవం ఉందో ఇవేమీ తెలుసుకోకుండా వచ్చారు కదా అని వాళ్ళకి సమర్పించేస్తే అది బాగుండకపోతే, అందువలన బాగున్న వస్తువుని మనం ఇద్దాం. బాగా ఉన్న వస్తువు అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు రుచి చూడవలసిందే. ఇంకొకరి మీద ఎలా ఆధారపడటం? ఇదేమైనా వారికి వీరికి సమర్పించే వస్తువా కాదు కదా. సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరంధాముడికి ఇచ్చేటటువంటి వస్తువు బాగుందో లేదో మనం రుచి చూడవలసిన అవసరం ఉందా లేదా? ఉన్నది. అయితే ఆ రుచి చూడటం నేను అనుభవిస్తున్నాను అనే భావన ఉంటే అది నిజంగానే రుచి అవుతుంది, ఎంగిలవుతుంది. కానీ అది కాకుండా పరమాత్మకి సౌఖ్యం కలిగించే లక్షణాలు ఇందులో ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలించడం కోసం రుచి చూస్తే అది పరమ భోగ్యం అవుతుంది, పరమాత్మకు అత్యంత ప్రీతిని కలిగించేది అవుతుంది. కాబట్టి గోదాదేవి తాను ధరించిన మాలని పరమాత్మకి సమర్పించింది. అలాంటి గోదాదేవి చరిత్ర. తిరుప్పావై ప్రబంధం చూడటానికి కేవలం పల్పదియం అనే ఒక 30 పాసురాలండి, 30 పద్యాలండి. తెలుగులో చెప్పాలంటే 30 పద్యాలేనా? వాటిలో అపారమైన వేదాలలో ఉన్న విషయాలన్నీ ఉన్నాయి. వేదాలకు అంతం అని చెప్పే ఉపనిషత్తుల్లో ఉన్న రహస్యాలన్నీ ఉన్నాయి. ఒక యోగ సాధకుడు తన సాధనను ఎలా చెయ్యాలో సూచించే మార్గాలు ఉన్నాయి అందులో. సామాన్య మానవుడి దగ్గర నుండి ఆచార్యుడు, ఒక చక్రవర్తి, సామాన్య వ్యక్తి, ఇలా ఎవరికి ఏది కావాలంటే వారు జీవితంలో ఆనందాన్ని ఎలా పొందాలో తెలియజేసే అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. అలాంటి రహస్యాలను అందించిన గోదాదేవిని మనం ఎలా నమస్కరించాలి? అందుకే పరాశర భట్టరు వారు ఏమన్నారంటే మళ్ళీ పదే పదే నమస్కరిస్తానండి అంటున్నారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః.
నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ భూయో భూయో నమామ్యహం. కొంతమందికి మాత్రం మళ్ళీ మళ్ళీ నమస్కరించాలి. అందులో గోదాదేవికి ఇదం ఇదం భూయ ఏవ అస్తు భూయ ఏవ అస్తు. ఇదిగో ఈ నమస్కారం మళ్ళీ మళ్ళీ అగుగాక, మళ్ళీ మళ్ళీ అగుగాక, అనేకానేక సాష్టాంగ దాసోహాలు సమర్పించుగాక అని పరాశర భట్టరు వారు సాయించినటువంటి ఒక శ్లోకం తనియన్ అమ్మవారి మీద. తిరుప్పావైకి ముందు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయడం అనేది సంప్రదాయం. ఎంత గొప్ప శ్లోకం అంటే తిరుప్పావైలో ఉన్న సారమంతా ఈ శ్లోకంలో ఉందన్నారు పెద్దలు. పరమాత్మతత్వం, ఆచార్యతత్వం, పురుషకారం చేసే అమ్మవారి తత్వం, ఇలా ఒకటేమిటి అన్నీ ఈ శ్లోకంలోనే పరాశర భట్టరు వారు మహానుభావులు మనకు అందించారు. కొన్ని కొన్ని పనులు చేస్తే కొన్ని కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. భాగవతాన్ని రచించింది వేదవ్యాస మహర్షి అయినా ఆ భాగవతాన్ని చదివినా రాసినా మనసుకు శాంతి కలుగుతుంది అని మాత్రమే ఆయనకి తెలుసు. కానీ దాన్ని పట్టుకొని మంత్రంలాగా ఉపాసన చేశారు సుఖమహర్షి. వారికి తెలుసు మృత్యుబాధని కూడా పోగొట్టగలిగిన శక్తి భాగవతానికి ఉంది అని. అందుకే పరీక్షిత్ మహారాజు అందరినీ చేతులు జోడించి, అయ్యా నాకు ఈ మృత్యుబాధ తప్పే మార్గం చెప్పండి అయ్యా అని ప్రాధేయపడుతూ ఉంటే అక్కడే వేదవ్యాసుడున్నా ఏమీ మాట్లాడలేదు. భాగవతం చెప్పాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. ఎందుకని? భాగవతం రాసింది ఆయనే. పక్కనే గంగానది ఉంది. ఆ గంగానది కూడా వచ్చి ఇదిగో పాపాత్ముడు కదా, ఈ పాపాన్ని పోగొట్టాలి అనే భావన ఆవిడకి కూడా లేదు, ఎవరికి కూడా కలగలేదు. పోనీ గంగలో తీసుకెళ్ళి ముంచండ్రా పాపం పోతుంది అని అందామంటే అది లేదు. అప్పుడు సుఖమహర్షి వచ్చి చెప్పారు. అంటే ఏమిటి? కొన్ని కొన్ని విషయాల్లో ఉన్న తత్వాలు, రహస్యాలు కొంతమందికి మాత్రమే బోధపడతాయి. అటువంటి మహానుభావులు పరాశర భట్టరు వారు. వీరు కూరత్తాళ్వాన్ సుపుత్రులు. సరే, దానికి ఒక వృత్తాంతం ఉంది. శ్రీరంగంలో ఒక చక్రవర్తి శ్రీరంగ ప్రాకారాలన్నింటినీ కొంచెం వెడల్పు చేయించాలని చెప్పి అక్కడ ఉన్న ఒక వైష్ణవోత్తముడి తిరుమాళికను కూడా తొలగించే ప్రయత్నం చేశాట. పాపం ఆయన వచ్చి పరాశర భట్టరు వారికి చెప్తే వారు వెళ్ళి ఆ రాజును మందలించారు. నాయనా, ఇలా చెయ్యొద్దు, ఎందుకంటే వైష్ణవోత్తముల తిరుమాళిక అంటే సాక్షాత్తు ఆలయంతో సమానం అని ఏవో చెప్పి చూశారు, కానీ ఆయన వినలేదు. దాంతో వారికి కొంచెం కినుక కలిగి శ్రీరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. దాంతో వారికి అశాంతి ఏర్పడింది. ఆ అశాంతిని తొలగించుకోవడం కోసం వారి శిష్యులు కోరిక మీద సాయించినటువంటి అద్భుతమైన శ్లోకం నీళాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. శ్రీకృష్ణ పరమాత్మ ఏ పని లేనివాడిలాగా హాయిగా నిద్రపోతున్నట్టు. భగవంతుడికి మనం పని పెట్టాలి, ఇంట్లో వాళ్ళకు కూడా పని పెట్టాలి. లేదంటే ఏం చేస్తారు? బద్దకించి నిద్రపోతూ ఉంటారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తం కృష్ణం ఉద్బోధ్య. నీలాదేవి యొక్క తుంగ ఉన్నతమైన స్తనగిరితటీ, స్తనములు అనే పర్వత అగ్ర ప్రదేశాలలో సుప్తం నిద్రపోతున్న కృష్ణం శ్రీకృష్ణ పరమాత్మని ఉద్బోధ్య నిద్రలేపి. అసలే నిద్ర లేపటం అనేది ఒక పని, చాలా కష్టమైన పని, అందరికీ అనుభవమే. ఉదయం పూట పిల్లల్ని నిద్ర లేపటం అంటే అందరికీ తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. మరి ఈయన కూడా ఒక పిల్లవాడే నిద్రపోతున్నాడు. ఎలాంటి పిల్లవాట? నందకిషోరుడు అన్నారు. ఆయన ఒక సింహం. సింహం ఆకలి వెయ్యినంత వరకు వెళ్ళి ఒక గుహలో, పర్వత గుహలో నిద్రపోతూ ఉంటుంది. ఎవ్వరూ ఏకాంతానికి భంగం చేయకూడదని వెళ్ళి పర్వతం చివర ఎక్కడో అగ్రంలో ఒక ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలో నిద్రపోతుంది. ఈ శ్రీకృష్ణుడు అనే సింహం కూడా అలా నిద్రపోతున్నట్ట. ఎక్కడో
పర్వత అగ్రంలో ఒక ప్రదేశంలో. ఏమిటా ప్రాంతం అన్నారు? నీలాదేవి యొక్క ఉన్నతమైన స్తనద్వయ తటంలో, అగ్రతటంలో అన్నాడు. అలా నిద్రపోతున్న కృష్ణుణ్ణి నిద్రలేపి పాఠం చెప్తోందండి. అధ్యాపయంతి. అధ్యాపనం అంటే అల్లాటపాగా చెప్పడం కాదు, వేదాన్ని చెప్పినట్లుగా చెప్పడం. వేదం చెప్పడం అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలు, ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఇవన్నీ గురువుగారు ప్రత్యక్షంగా ముందు ఉండి వారు చెబితే దాన్ని గ్రహించి అనాలి శిష్యుడు. ఇది అధ్యాపనము అంటే. అంటే మీరు చెబుతూ ఉండండి, మేము చక్కగా నిద్రపోతూ ఉంటాము, ఏదో ఒకటి చేస్తామనే పద్ధతి కాదు ఇక్కడ. ఏమిటి? చాలా జాగ్రత్తగా ఉండి గురువుగారి ప్రతి అక్షరాన్ని వింటూ చెప్పడం, దీన్ని అధ్యాపనం. ఈ పని చేస్తోందట ఆవిడ. ఏ విషయం చెప్తోంది? స్వం, తనకు సంబంధించిన. తను అంటే కేవలం గోదాదేవి కాదు, ఈ లోకంలో ఉన్న చేతనులందరికీ ప్రతినిధి గోదాదేవి. స్వం, తన యొక్క పారార్థ్యం, పరతంత్రం గురించి చెబుతోంది. ఇక్కడ ఒక వేదాంత రహస్యం. పరమాత్మ ఒక్కడే స్వతంత్రుడు. మనమంతా అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి చేతనుడు అస్వతంత్రులు, అంటే పరతంత్రులు. పరమాత్మ నిర్ణయానికి కట్టుబడి జీవించవలసిన వారు. ఇది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఒక రహస్యం, సిద్ధమైనటువంటి రహస్యం. శృతి శత శిరస్ సిద్ధం పారార్థ్యం స్వం. స్వం, తమకు సంబంధించిన శృతి శతము అంటే అనేక వేదాలు, అనంతమైన వేదాలు, పరంపరగా సాగుతున్నటువంటి వేదాలు, ఆ వేదాలకు సంబంధించిన అంతాలు. శృతి శత శిరస్, శిరస్ అంటే నిగమాంతము అన్న, వేదాంతము అన్న. ఇదిగో శృతి శత శిరస్ అన్న ఉపనిషత్తు అని అర్థం. ఉపనిషత్తుల్లో ఏముంటుంది? పరమాత్మ తత్వం ఉంటుంది. ఆయన స్వరూపం ఏమిటి, ఆయన ఎలా ఉంటారు, ఆయన కళ్యాణ గుణాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవటమే ఉపనిషత్తుల్లో సారం. అలాంటి ఉపనిషత్ సారభూతమైన సిద్ధించినటువంటి ఒక అంశాన్ని, అదేనండి చేతనులకు ఉండే పరతంత్రత గురించి ఆవిడ అధ్యాపయంతి. శ్రీకృష్ణుడికి చెప్తోందట. ఒకటి, నిద్రపోతున్న వాడిని లేపటం, అది ఒక గొప్ప ప్రమాదం. దానికి తోడు నిద్రలో లేపి పాఠం చెప్పటం ఏమిటండి? అది కూడా ఎలాంటి పాఠంట? ఇదిగో వేదం చెప్పినట్లుగా పాఠం చెప్పటం. ఏదో నిద్రపోతున్నో కళ్ళు నుములుకుంటున్నో విన్నానన్న అనిపించుకునే పద్ధతి లేదు అక్కడ. మరి ఇలాంటి పరిస్థితి ఎవరికైనా కలిగితే, అంటే పరతంత్రులమైన మనకి కలిగితేనే పారిపోతాం మనం. ఏమిటి అర్ధరాత్రి ఇలా నిద్ర లేపడం ఏమిటి, ఈ పాఠం చెప్పడం ఏమిటి అని ఏమాత్రం అవకాశం వచ్చినా తప్పించుకుపోతాం కదా. పరతంత్రులమైన మనమే తప్పించుకుపోతూ ఉంటే మరి స్వతంత్రుడైన పరమాత్మ కూర్చుంటట్టండి ఈవిడ చెప్పిన మాటలు వింటాడా? వినడు. అందుకని కట్టేద్దాం అనుకుంది. కట్టేయాలంటే తాడో ఏదో ఉండాలి. అయితే భగవంతుడంటే పరమ ప్రీతి కలిగింది కాబట్టి ఆ తాడుతో కట్టేస్తే పాపం ఆయనకి నొప్పి కలుగుతుందని తాను మెడలో ధరించి ఉంచుకున్న ఒక మాల ఉందండి, దాంతో కట్టేసింది. అదే అందుబాటులో ఉంది. అత్యంత ప్రీతి కలిగినప్పుడు, పిల్లలకు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఒక త్వర ఉంటుంది తల్లికి. భగవంతుడికి కూడా అలాంటి త్వర ఉంటుంది అని చాలామంది చాలా శ్లోకాలు కూడా చెప్పారు. గజేంద్ర మోక్షణ సందర్భంలో త్వరాయై నమః అంటారు వేదాంత దేశికులు. అయ్యా, నేను పరమాత్మ అయిన ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరించను, ఆయనలో ఉన్న తొందర ఉందే, ఆ గజేంద్రుణ్ణి రక్షించాలి అనే ఒక ఆతృత ఉంది, ఆ ఆతృతకి నమస్కారం అన్నారు. ఒక పిల్లవాడు చేయి కోసుకున్నాడు అనుకోండి,
తల్లి ఆలోచిస్తుందా? ఎక్కడో వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక మంచి మెత్తటి అందమైన ఏదో గుడ్డ తెచ్చి కట్టు కడదాం అనుకోదు. వెంటనే చీర కొంగుని పర్రమని చింపి వాడికి కట్టేసి సాంత్వనం చేయటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా అంతే. పరమాత్మ పారిపోయేలాగా ఉన్నాడే, తాను చెప్పాలనుకున్న విషయాన్ని వినేటట్టు లేడే, అందుకని వెంటనే కట్టేయాలనుకుంది. అంత ప్రీతి ఉన్నప్పుడే తనకు అందుబాటులో ఉన్న వస్తువుతో పనిని కానివ్వడం అంటామే, ఆ పని జరిగిపోవాలి ముందు, అదే త్వర. వెంటనే స్వోచ్ఛిష్టాయాం స్రజి. స్రజి అంటే దండ. ఎలాంటి దండ? స్వ ఉచ్ఛిష్టాయాం, తాను అనుభవించిన తాను పొందినటువంటి స్రజి, ఆ దండలో నిగళితం. నిగళము అంటే సంఖ్యల, అంటే బంధించటం, బంధించి వేసింది. ఆ దండలో ఈయన్ని బంధించిందిట, దండతో బంధించింది. బంధించి యా బలాత్కృత్య భుంక్తే, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన్ని పొందింది, ఆయనకి ఇష్టం కలిగించింది. బలాత్కృత్య భుంక్తే, పరమాత్మని తానే స్వతంత్రించి ఆయన్ని తనకు పరతంత్రుణ్ణి చేసి తాను అనుభవించింది. ఇది ఎవరైనా చేయగలరా? చాలా సులభం అండి చేయటం. ఆయన సర్వసులభుడు. ఎవరు ఎప్పుడు పిలుస్తారా, ఒక్క మాట ఇలా అంటే చాలు వచ్చేద్దామని కూర్చుంటాడట. అయితే మనం అస్సలు పిలవం. భగవంతుడు ఇచ్చిన నోరు మనకి ఉన్నా ఒక్కసారి నారాయణ అనే సాహసం మనం చేయొచ్చు. చేస్తే మనకేదో ఐశ్వర్యం పోతుంది అన్నట్లుగా మనం ఉంటాం. ఎవరైనా ఒక్కసారి పిలిస్తే చాలు వచ్చి వాళ్లను ఉద్ధరిద్దామని ఆయన కంకణం కట్టుకుని కూర్చున్నాడు కదా. అటువంటి స్వామిని బలాత్కారంగా ఈవిడ పొందింది అన్నారు. అంటే ఆయన్ని తన వైపు తిప్పుకుంది. తన వైపు తిప్పుకునే మార్గం ఏదో ఆవిడికి తెలుసు. ఆ మార్గాన్ని చూపించడం కోసమే ఒక వ్రతంగా చేసి మనందరికీ అందిస్తోంది. స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా. అటువంటి తల్లి. దా అంటే ఇచ్చేది, గో అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఐశ్వర్యం అనే అర్థం ఉంది, ఒకటి కాదు. ఈ లోకంలో ఉన్న సమస్తమైన ప్రయోజనాలు మనకు సమకూర్చే తల్లి కాబట్టి గోదా అని ఒక్క మాటలో చెప్పచ్చు. బాహ్యమైనవి ఇస్తుంది, ఆంతరమైన ప్రయోజనాలను కూడా నెరవేర్చే తల్లి. అటువంటి గోదాదేవికి నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ, పదే పదే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి నమస్కరిస్తున్నాను. ఇక ఈ శ్లోకంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారండి. అందులో ఒకరు నీలాదేవి, మరొకరు గోదాదేవి. నీలాదేవి ఎంత గొప్పదంటే తన అద్భుతమైన సౌందర్యంతో శ్రీకృష్ణ పరమాత్మనే కట్టిపడేసి నిద్రపోయేలా చేసిందట. అసలు ఆయన నిద్రపోతాడా? నిద్ర అన్నదే ఎరుగనటువంటి పరమాత్మని తన సౌందర్యంతో తన తుంగ స్తనగిరి తటం మీద నిద్రపోయేలా చేసిన సౌందర్యవతి నీల. ద్రావిడంలో నప్పిన్నై అంటారు. నల్ పిన్నై, నప్పిన్నై అంటే మంచి పిల్ల. నల్ల పిల్ల కాదు, అక్కడ మంచి పిల్ల అని అర్థం. ఏమిటి మంచితనం? శ్రీకృష్ణావతారంలో పురుషకారం చేసే తల్లి నీలాదేవి. రుక్మిణీదేవి ఉన్న, సత్యభామ ఉన్నప్పటికీ పురుషకార భూతురాలు నీలాదేవి మాత్రమే శ్రీకృష్ణావతారంలో. అందుకే గోదాదేవి కూడా ముందు నీలాదేవి ద్వారా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తుంది. తన చుట్టూ ఉన్న వారందరినీ నిద్రలేపి ముందు ఆళ్వారుల్ని ఆశ్రయిస్తుంది. ముందు ముందు మనం చూస్తాం. తరువాత ముందు నీలాదేవి తర్వాతే శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళుతుంది. అలాంటి నప్పిన్నై అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆముక్తమాల్యదలో
ఎన్నిను కూర్తునన్నవిను మేమును దాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము అంటూ నప్పిన్న పిరాట్టిని స్మరించాడు ఆయన కూడా. ఈ నప్పిన్నయ్యకి సంబంధించిన తత్వం చాలా విలక్షణంగా ఉంటుంది. ముఖ్యంగా భగవద్ రామానుజుల వారు శరణాగతి గద్యలో నప్పిన్నయ్యని ప్రస్తావన చేశారు. సరే, మన పూర్వాచార్యులు వీళ్ళందరూ చెప్పింది నప్పిన్నయ్యే నీలాదేవా అని నేరుగా చెప్పకపోయినప్పటికీ వీళ్ళిద్దరికీ మధ్య అభేదాన్ని చెప్పారు. అలాంటి నీలాదేవి చాలా సౌందర్యవతి. తన సౌందర్యంతో పరమాత్మను కూడా వశం చేసుకోగలిగిన సౌందర్యం ఆమెది. సంప్రదాయంలో నీలాదేవి పురుషకారంతోనే పరమాత్మ చేతనుల్ని ఉద్ధరిస్తున్నాడు అని చెప్పడం. అలాంటి నీలాదేవికి సంబంధించిన తుంగ ఉన్నతమైన స్తనగిరి తటీ శుద్ధం కృష్ణం ఉద్బోధ్య, నీలాదేవి ఉన్నతమైన స్తనగిరి తటముల మీద శ్రీకృష్ణ పరమాత్మ నిద్రపోవలసిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించుకోవాలి. ఆయనకేమీ అవసరం రాలేదండి, మనమంతా ఆయనకి కల్పించాం. ఈ గొడవంతా జరగటానికి కారణం ఎవరయ్యా అంటే మనమే, చేతనులు. పరమాత్మ ప్రతి అవతారంలోనూ తాను ఆవిర్భవించి ఇలా ఉండకండర్రా, ఇదిగో ధర్మాన్ని పాటించండి, నా గురించి తెలుసుకోండి అని చెబుతూ వచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా మనం లక్ష్య పెట్టలేదు, మనకి అర్థం కావటం లేదు. అలా అర్థం కాని స్థితిలో అయోమయంలో ఈ చేతనులందరూ ఉంటే వీళ్ళని ఎలా ఉద్ధరించాలో తెలియక పాపం ఆయన ఒక సులభమైన మార్గాన్ని కూడా అందించారు. తానే స్వయంగా చెప్పాడు, కల్పాదౌ హరిణ స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం. జనులకు హితాన్ని కలిగించడం కోసం ఈ కలియుగంలో ఓ చేతనులారా మీరు 3 పనులు చెయ్యండియా. ప్రోక్తం, తనే చెప్పారు. స్వస్య చ కీర్తనం, నన్ను కీర్తించండి. దీనికేమి పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా కాదు ఇది. ప్రపదనం, నన్ను ప్రపత్తి చెయ్యండి. తర్వాత స్వస్మై ప్రసూనార్పణం, ఈ 3 నిర్వహించాలి. 3 పనులు మనం చేయాలి. 1 భగవంతుణ్ణి కీర్తించాలి, ఆ గుణవైభవాన్ని నోరారా కీర్తించాలి. తరువాత శరణాగతి చెయ్యాలి పరమాత్మని. ఆ తర్వాత ప్రసూనాలను అర్పించాలి, పుష్పాలని అర్పించాలి. ఈ 3 చేస్తే చాలండి. మనోవాక్కాయ కర్మల